Creative Stories Telugu. సుందరపురంలో నెలకోసారి జరిగే పశువుల సంతకు ఎక్కడెక్కడి నుంచో జనం వస్తుంటారు. ఎద్దును కొందామని ఒక వారం రామయ్య అనే పేద రైతు సంతకు వెళ్లాడు. అన్నీ చూసుకొని ఒక వ్యాపారి దగ్గర ఎద్దును కొనుగోలు చేశాడు. కొత్త వ్యక్తి కావడంతో ఆ ఎద్దు కాస్త బెదరసాగింది. రద్దీ బాగా ఉండటంతో తప్పుకోండి బాబూ, కొత్త ఎద్దు అంటూ ఆ సంతనుంచి బయటకు వెళ్లసాగాడు. అది విని అందరూ రామయ్యకు దారి ఇవ్వసాగారు. కాని వీరయ్యనే వ్యక్తి మాత్రం కదల్లేదు. నువ్వే పక్కనుంచి వెళ్ళు, నేను జరగను అంటూ దురుసుగా ప్రవర్తించాడు. ఇంతలో ఎద్దుమీదకు రావడంతో హడలిపోయి పక్కనే ఉన్న కాల్వలో పడిపోయాడు వీరయ్య. పట్టారాని కోపంతో బయటకు వచ్చి రామయ్యను న్యాయాధికారి వద్దకు లాక్కెళ్లాడు. అయ్యా, సంతలో అతను కావాలనే తన ఎద్దుతో నామీద దాడి చేయించబోయాడు. కాస్టలో తప్పించుకుని బతికిపోయా అని ఫిర్యాదు చేశాడు. వీరయ్య నీకు తెలుసా? అని న్యాయాధికారి ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు రామయ్య. కావాలనే తనమీద ఎద్దుతో దాడి చేయించావని అతడు చెబుతున్నది నిజమేనా? అని అడిగితే నోరు విప్పలేదు. అలా ఎన్ని ప్రశ్నలు వేసినా ఉలుకు పలుకు లేకుండా రామయ్య బొమ్మలా నిలబడిపోవడంతో న్యాయాధికారి కోపంగా ఈ మూగ మనిషిని నా దగ్గరికి తీసుకొచ్చారేంటి? అంటూ వీరయ్య వైపు చూశాడు. అయ్యా, తను ఎప్పుడు నాటకాలు వేస్తున్నాడు కాని సంతనుంచి బయటకు వెళ్తూ తప్పుకోండి బాబో, కొత్త ఎద్దు అంటూ ఊరంతా వినిపించేలా కేకలు పెట్టడం నా చెవులారా విన్నాను అని చెప్పాడు వీరయ్య. దాంతో న్యాయాధికారికి విషయం మొత్తం అర్థమై వీరయ్యకు జరిమానా విధించాడు. కోపంలో బుద్ధి మందగించి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నా అనుకుంటూ ఇంటి దారి పట్టాడు వీరయ్య. Do you liked my video? Please like, share, and subscribe.